మన వ్యవసాయ విధానాలకు విదేశీయులు ఫిదా అవుతున్నారు. సహజ సాగు పద్ధతులను తెలుసుకునేందుకు మన దేశానికి తరలి వస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విధానంలో పండిస్తున్న పంటల తీరుతెన్నులపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జర్మన్ బృందం శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఏపీలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయంపై జర్మనీ ప్రతినిధుల బృందం ఆసక్తి చూపింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడబల్లి గ్రామంలో జర్మన్ బృందం పర్యటించింది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జర్మనీకి చెందిన డాక్టర్ ఫిలిప్ అకెరమన్, జర్మన్ అంబాసిడర్ బృందం, రైతు సాధికారక సంస్థ స్టేట్ టీం మురళి బృందంతో కలిసి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించింది. రసాయనాలు ఉపయోగించకుండా సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు జర్మన్ బృందాన్ని ఆకట్టుకున్నాయి. దీన్ని ఎలా అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇది ఒక అంటే ఉత్తమ రైస్ కింద అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. అంటే ఆవిడ ప్రతి నెల తన పొలంలో నుంచి ఒక 15,000 20,000 దాకా ఆదాయం తీసుకొని వస్తున్నారు, కేవలం ఒక 1 acre రోడ్. సో అంత మంచి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు, ప్రకృతి వ్యవసాయాన్ని. అండ్ చాలా మంది ఈ వ్యవసాయంలోకి మన అందరూ కూడా వెళ్ళొచ్చు. కొంచెం మన ఏంటంటే మనకున్న పశు సంపద ఆవులతోటి కొంచెం ఘనజీవామృతం, ద్రవజీవామృతం, భీమాస్త్రం, అజ్ఞాస్త్రం ఇలా రకరకాల మందులు ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం క్షేత్రస్థాయిలో మనం ఉపయోగించినట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది, అందరికీ ఆరోగ్యాన్ని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన స్పెషల్ సీఎస్ గారు మాట్లాడతారు. ఈ లోపల వివోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ అవ్వాలి? 10 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సార్. ఫస్ట్ మాకు సిఆర్టీ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడానికి గ్రూప్ మీటింగ్ ఇచ్చినాం సార్. ఇక్కడ సినిమాలు వస్తే పంట బాగా వస్తే డబ్బులు బాగుంటుంది. పెడబల్లి గ్రామ సమీపంలోని ఆంజనేయులు నాయక్ పొలంలో బీజామృతం, ఘన ద్రవ జీవామృతం, విత్తన గుళికల తయారు చేయటం, కషాయాల తయారీ విధానం, విత్తన శుద్ధి, పంటల దిగుబడి వంటి అంశాలను డెమో ద్వారా బృందానికి వివరించారు వ్యవసాయ శాఖ అధికారులు. అదేవిధంగా విజయభాయి వేరుశెనగ మోడల్ను, సుధాకర్ రెడ్డి వరి మోడళ్లను సందర్శించి రైతుల అనుభవాలను తెలుసుకుంది బృందం. అనంతరం మహిళా సంఘాలు, గ్రామ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించి రైతులు చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను జర్మన్ బృందం సభ్యులు క్లుప్తంగా తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్న రైతులను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్లు అభినందించారు.